అందరి సాక్షిగా చెప్తున్నా, నా ఏరియా ప్రజలందరూ చెప్తారు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన నేను. ఒక్క రూపాయి కూడా సాక్షిగా ధర్మంగా చెప్తాను, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నాది లేవు. నా డిపాజిట్ పైసలు మా బావగారు కట్టిరు, బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉండే ఆయన కట్టిండు అనమాట. అంతే, దండాలు పెట్టుకుంటూ తిరిగిన నన్ను గెలిపించారు నా ప్రాంత ప్రజలు. ఈ రోజుకి మచ్చలేని నాయకుడిగా ఎవరికన్నా ఏదో నాపద వస్తే ఎక్కడికి పోవాలంటే సత్తాన్ని ఇంటికి పోవాలని చెప్తారు. పగోడు కూడా దారి చూపిస్తాడు, సత్తాన్ని ఇంటికి పోండి, సత్తాన్న దగ్గర పోండి, ఆయన చేసే చేత కాకుండా దారి అయినా చూపిస్తాడని ఒక ఇంత పేరున్న నాకు మరి ముఖ్యమంత్రి గారు పిలిచి, ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు మరి నన్ను పిలిచి, సత్తన్న మీరు ఎమ్మెల్సీగా పోవాలి, మీ జాతికి ఈ ఇచ్చిన స్కీమ్ అంతా కూడా అమలయ్యేటట్లా. ఈ స్కీమ్ లేదంటే ఒక్కొక్క సొసైటీకి 3 నుంచి 5 ఎకరాల భూమి, మండలానికి ఒక సొసైటీ అని గైడ్లైన్స్ ఇచ్చిండ్రు, మండలానికి ఒక 3 నుంచి 5 ఎకరాల భూమి ఇప్పించుకోవాలి. ఇదంతా జరగాలంటే కొంచెం ప్రోటోకాల్ కూడా ఉండాలి.